ఈరోజు ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరూ శుభం తెలియజేస్తాను. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు వాగ్దానంగా వాక్య ధ్యానాంశంగా ఇది కీర్తనల గ్రంథం, ది బుక్ ఆఫ్ సామ్స్, కీర్తన గ్రంథం 4:1 ధ్యానం చేద్దామండి. నా నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెడుతున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. వాట్ ఈ గేట్ ప్రామిస్ గివెన్ బై ది గాడ్ టు ది పీపుల్. ఎక్కడంటే ఇది దావీదు మహారాజు రాసిన కీర్తన. దావీదు కూడా తన రాజుగా ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు, బాధలు అనుభవించాడు. తన ప్రజలను మంచిగా చూసుకున్నాడు దావీదు, తన భార్య మంచిగా చూసుకున్నాడు. కానీ దావీదు లేనప్పుడు అమాలేకులు వచ్చి దావీదు మీద గొప్ప దండెత్తారంట. దావీదు మీద అప్పుడు అమాలేకీయులు వాళ్ళ శత్రువులు దావీదుని దయించేసి దావీదు మీద లేనప్పుడు వాళ్ళ భార్యని, తన ప్రజల్ని తీసుకొని చెరలో తీసుకెళ్ళిపోయారు దావీదు. అప్పుడు దావీదు వచ్చినప్పుడు వాళ్ళ భార్యలు లేరు, తన ప్రజలు లేరు, అందరు బందీలు అయిపోయారు పీడిన. అప్పుడు దావీదుకి ఏం చేయాలి? దావీదు బహు దుఃఖపడ్డాడు దావీదు. అప్పుడు దావీదు ఎప్పుడైతే ప్రజలందరూ కూడా చెరకి వెళ్ళిపోయిన తర్వాత తన ప్రజలందరూ కూడా మంచి మేలు చేశాడు దావీదు. తను మేలు చేసిన ప్రజలే ఎప్పుడైతే చెరలోకి వెళ్ళిపోయారు ప్రజలు, అప్పుడు దావీదు మీద తిరుగుబాటు చేశాను. దాని మీద రాళ్ళు రేవటం అందరూ కూడా ప్రయత్నించాడు దావీదు. అప్పుడు దావీదు బహు కృంగిపోయాడు. దావీదు గొప్ప గొప్ప వేదనలో దావీదు గడిపాడు. ముందు గొయ్య వెనకాల నొయ్యి, అలాంటి శ్రమలో దావీదు ఉన్నాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడి జీవితం దావీదు. మనం కూడా దేవుని మీద నీకు కష్టాలు వచ్చినాయా, బాధలు వచ్చాయా, వేదనలు వచ్చినాయా, నువ్వు దేవుని మీద ఆధారపడు. ప్రభువుని యేసుక్రీస్తు ఆయనకు సంపూర్ణ నువ్వు విశ్వాసం ఉంచు, ఆయన స్తుతించు, గణపరచు. అప్పుడు దేవుడు నీకు శ్రమలో కూడా ఆయన ఆదరిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు కూడా ఎప్పుడైతే ఆ శ్రమలు వచ్చిందో దావీదు దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన స్తుతించి గణపతి దేవుని ఆధారపడి దేవుని మీద బతికాడు. అప్పుడు దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి తన అమాలేకుల మీద దావీదు తిరిగి వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని జయించేసి తన భార్యల్ని, తన ప్రజల్ని, తన ఆశను అన్ని తిరిగి పొందుకున్నాడు దావీదు. అది దేవుని బిడ్డ. మీరు కూడా శ్రమల బాధ వస్తే మీరు కుంగిపాడుతున్నావు దేవుని బిడ్డ. నువ్వు యేసుక్రీస్తు బాబా ఆయన యొక్క సంపూర్ణంగా ఆయనకు నీ జీవితం అర్పించు, ఆయన ముందు విశ్వాసం ఉంచు, ఆయన ముందు ప్రార్థన చేయి. తప్పని దేవుడు మీకు మీ శ్రమలు, మీ ఇరుకు ఇబ్బందులు కూడా దేవుడు మీకు గొప్ప విషయాలు కలుగజేసి మీ జీవితం ఉన్న స్థానంలో దేవుడు ఉంచుతాడు. దేవుడు ఈ వాగ్దానం మీ అందరి జీవితం నెరవేర్చును గాక. ఆమెన్. హ్యావ్ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.